ఇది పాత ఇంజన్ మామ. పాత ఇంజన్ అంటే ఇదేం పాత కాలే కానీ మామ ఎక్సెల్ బేరింగ్ ఏనికైతే ఇగో ఆయిల్ అయితే డ్రాప్ చేస్తాను అనమాట. గేర్ ఆయిల్ మొత్తం డ్రాప్ చేసిన తర్వాత ఇగో ఈ నట్ట నిప్పుకొని గమ్మెందుకు మామ అంటే థ్రెడ్ గమ్మంటారా అంటాను. హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. లాగ్ వచ్చేసి అయితే మామ మన బండి అయితే ఎక్సెల్ బేరింగ్ క్లచ్ పెట్ అయితే దగ్గర పడ్డది. మరి ఎక్సెల్ బేరింగ్ ఇంకా మొత్తం పోలేదు, ఇంకొంచెం ఉంది. కానీ మధ్యలో సీజన్ మధ్యలో పోతే ఎట్లా అని ఇక ముందేమైతే మార్చేసుకుంటానా. క్లచ్ పెట్ మోషన్ పడతలేదు మామ, అందుకే ఇక రెండు ఒకటిసారి మార్చేద్దామని ఆగేసినాం. మరి మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఇప్పేసిర్రు. నేను మేమే ఇగో రింగులు ఇప్పేసినాం. రింగులు ఇప్పేసి ఇగో ఇక్కడ ఈ మడగర్ నట్ లూజ్ చేయాలి. ఇగో ఈ మడగర్ నట్ లూజ్ చేసి మీద టాప్ గార్ నట్ లూజ్ చేసి ఇటు సైడ్ కూడా లూజ్ చేయాలి. లూజ్ చేసి మొత్తం ఉడవీకి పక్క పెడితే ఇక మొత్తం అయితే వచ్చేసినాయి మామ. ఈ కొత్త నట్లు కాబట్టి రప్ప రప్పత్తనే అని నేను అనుకుంటాను. మరి ఇక మొత్తం నట్లు లూజ్ చేసి డెక్సివికి బయట వడదెంగినాం అనుకో ఒక పని అయిపోతుంది. ఇక తర్వాత ఇగో ఇవి తీసుకోవాలి, మడగర్లు తీసుకోవాలి. మడగర్లు తీసుకొని అక్కడ సపోర్ట్ రాడ్ ఉన్న చూసిన వెనకాల మీ అంత కొట్టించింది. ఆ సపోర్ట్ రాడ్లు ఆరామ్స్ గా ఒక సైడ్ వాడు నట్లు లూజ్ చేసిండు, మళ్ళీ టాప్ కూడా నట్లు లూజ్ చేసిండు. ఈ టాప్ కూడా వీక్కొని బయట పెట్టుకొని ఈ మడగర్ కూడా పెట్టుకొని కింద రాడ్లు కూడా ఉన్నాయి, ఇవి కూడా వీక్కొని పక్క పెట్టినాం అనుకో ఈ మడగర్ బయటికి వెళ్తుంది, డెక్స్ బయటికి వెళ్తుంది. డైరెక్ట్ మనోడు వచ్చిన తర్వాత ఆ ఎక్సెల్ కాడికి వెళ్ళి ఇటు వీక్కుంటాడు. పీక్కొని తీసుకొని ఎక్సెల్ బేరింగ్ చేస్తాడు. ఫస్ట్ ఎక్సెల్ బేరింగ్ అంతేం పోలేదు ఇగో, కానీ సీజన్ మీద ఆగం చేస్తుంది కావచ్చు అనుకుంటానా. ఇగో కొంచెం ఊతాను లైట్ కొద్దిగా ఉంది, కానీ ఆ కొద్ది కూడా చాలా పెద్ద రిపేర్ పెడుతుంది లాస్ట్ వరకు. మోక మీద ఇబ్బంది అవుతుందని ఇప్పుడే చేసుకుంటారు. మొన్న నేను చూసినా అవుతుంది కావచ్చు అనుకున్నా, ఇప్పుడు కూడా ఇంకొన్ని రోజులు వస్తుంది. కానీ ఆ క్లచ్ ప్లేట్ కూడా ఎత్తాను కదా, అదే ఉద్దేశమే దీన్ని కూడా వేసి పడితే ఎంగుతాను మీద కరసల కరస ఏమైతుంది మరి. ఆగురా ఆగురా, నేను పట్టారు రాడు. బెడ్ బోల్ట్ అయితే తిప్పుకుంటూ అయిపోతుంది అనమాట. మావాడు లూజ్ చేసి పెట్టిన మొత్తం ఈ మడగర్ అయితే బయటికి వెళ్తుంది ఇట్లా వీక్కుండుతో. మీకు నేను మడగర్ కూడా వీక్ అయితే నేను చూపెడతా. మరి మన మెకానిక్ కట్ చేసిన తర్వాత లోపల బేరింగ్ అయితే తీసేసుకుంటాను అనమాట. మీరు పీకినాడు ఒక చేత ఇక చింపుగాడు కూడా వచ్చేస్తాడు. మన ఇక్కడ కుబోటో 68 HP బండి ఉన్నాడు. మామ అయితే ఇంజన్ మార్చేస్తాడు. మా కూడా మన సబ్స్క్రైబరే. నేను మట్టి ట్రిప్పులు కొట్టే వీడియోలకి ఇట్లా చూపెట్టినట్టున్నా నాకు గుర్తుంటే. ఇది పాత ఇంజన్ మామ. పాత ఇంజన్ అంటే ఇదేం పాత కాలే కానీ అందుకే ఇంకొక ఇంజన్ కొత్త ఇంజన్ పట్టుకొని వచ్చి ఎక్కిచ్చేసిండు. మళ్ళీ అన్న అయితే ఫిడి చేస్తాడు మనోడిగా. ఇది ఫిడి ఇంకేమైనా పని ఉంటాయా మామ దీని తర్వాత? ఇంకా గింతేనా? ఇంతే. మరి ఇప్పుడు నువ్వు పోయిన తర్వాత ఫీల్డ్ కొట్టుడా ఇక్కడనే పెట్టిపోడా బండి? ఈయన పెట్టిపోడు. మళ్ళీ ఇంకెన్ని రోజులు పడితే నీకు ఫీల్డ్ స్టార్ట్ కానీ? నవంబర్ అంటే ఇది 6వ నెల, నవంబర్, డిసెంబర్, 7, 8, 9, 10 ఇంకో 4 నెలలు అయితే ఫీల్డ్ అయితే స్టార్ట్ అవుతుంది అని ఇక మామ చెప్తాను. మరిగా ఇక అది మన బావగాని బండి. రైట్ మావ. మరిగా బాయ్. రైట్ బాయ్ మావ. ఇక మావ మన బండి కాడికి అయితే ఇట్లున్నది. నిన్న పవన్ గారిని ట్రిప్లో పంపించిన. నేను నిన్న పోబిడ్డా నేను ఇంటికాడ లేను మంచిగా పోయిరా అంటే ట్రాలీ వాడ దెంగి నాకు దెంగులు తినిపించిండు అందరితోటి. ఇగో ఇవాళ కూడా మళ్ళీ ట్రిప్లకు పంపిస్తానా. ఇక మరి ఏం చేస్తారు బిడ్డ, ఏమంటారా పవన్? మామ ఎక్సెల్ బేరింగ్ ఏనికైతే ఇగో ఆయిల్ అయితే డ్రాప్ చేస్తాను అనమాట. గేర్ ఆయిల్ మొత్తం డ్రాప్ చేసిన తర్వాత ఇగో ఈ నట్లా నిప్పుకొని బయటకి చిప్ప బయట తీసుకొని లోపలైతే బేరింగ్ వేసుకున్నాం. మరి రెండు చేతులతో గట్టిగా పట్టుకో పిల్లగా. నువ్వు పట్టుకున్నా అబ్బాయి కాదు, మీరు గడపర గడ అనుకుంటే అయిపోగా మీకు వెయిట్ పడుతుంది. ఇంకొంచెం వెనక్కాను బాస్. మెల్లిగా గట్టిగా పట్టుకోరి, లోపలికి వెళ్ళి రాడు బయటికి వెళ్ళాలి. మామ ఇక కింద పెడదా ఫస్ట్ అయితే లేపండి. రైట్
అంతేగా ఈ షాఫ్ట్ బయట తీసి ఇలా లాక్ ఉంటది, ఈ లాక్ తీసుకొని కొడితే బయటికి బేరింగ్ ఈ బయట కూసొస్తుంది, కూసొచ్చిన తర్వాత బేరింగ్ దింపుడే కదా, అంతేనా సింపుగా. నెక్స్ట్ సార్ నుంచి ఈ షోరూమ్ లో కూడా మనం మీరు మనమే చేసుకోవాలి, మంచిగా నేరు పని నేరురా తెలుసు. నా చేతికి ఎందుకు మా ఆయిల్ గీళ్ళు అంటించుకుండు, నువ్వు దిగరాదు, నేను ఏలు వేడి చూస్తాను ఏమైందని. ఎక్సెల్ అయితే బయట వీకినమ్మా, ఇక ఇగో ఎక్సెల్ కథ లోపైతే అయితే ఇట్లున్నది మరి. ఇక్కడ లాకులు కనబడుతుంది చూసినావా, ఈ బోల్ట్ ఇప్పిన తర్వాత లాక్ వీకాలి కదా, ఇప్పేసి అటు బయట కిందని కనబడుతుంది చూసినావా, అది బయటికి వీక్కోవాలి, డైరెక్ట్ బయటికి వస్తుంది. మీకు నేను బేరింగ్ ఏ అంగుండు చూపెడతా. నెక్స్ట్ సార్ నుంచి మన షింపాన్ చేస్తుంది బేరింగ్ ఈ కాడికి వెళ్ళి. అవునా షింపు చూసినావా, మా షింప్ వేస్తాడు పొద్దునగా రోడ్డు వెటర్ కొట్టచ్చింది పిల్లగాడు, కొంచెం చేతనైతే ఆడ పనిగా దింగులు దింగి నరపి శేఖరానికి ఇట్లా ఇంటికి పోయిన వాళ్ళు సైలెంట్ అయినా అంతా. మనల్ని చూసే నాకు కూడా నేర్చుకుందామనే దాన్ని ఏమంటారు, కుతూహలం దాన్ని ఏమంటారా, ఆతృత పెరిగింది అనమాట. మనోడు మన ఇన్స్టా కమ్ ఫాలోవరు, మన ఇన్స్టాలో ఫాలోవరు కమ్ మెకానిక్ మనోడు అబ్బాయి ప్లీజ్. మొన్ననే కొత్త కొట్టిన మావా మీకు ఎక్సెల్ కొట్టి చూపెట్టింది, ఇవాళనే ఇట్లున్నది కథ దాంది. మనసు పడతలే తాత నీ గిరికి అబ్బని లేకుంటే లేదు. ఆయన బాధ ఏంటంటే ఆయన ఇప్పుడు ఇది ఎక్కించిన తర్వాత ఆయనకు గుంజురాటరా గమ్మెందుకు మావ అంటే థ్రెడ్ గమ్మంటారా అంటాను. డైరెక్ట్ రిచ్ అయితే రిచ్ లైఫ్ కాదు, దెంగుతారు నేను షోరూమ్లో. ఇక మన అక్కడ మడగరు ఉన్నది చూసినావా, ఆ మడగరు అయితే ఎక్కించేసుకోవాలి. మరి మా సింప్ అప్పటికెళ్ళి పని చేస్తారని పనికల్లా పిల్లగాడని మేము పెట్టుకుంటే వాడు నన్నే నా గుద్ద చుట్టే తిరుగుతాను ఇట్లా వెనకాల. గుద్దలు దానాలు ఇయ్యాలనే పొద్దుగాల మా దెంగులు దెంగి నేను పేరు చెప్పి నాకు ఏమంటలేడు సింపు వాడైతే నా మాట ఇంట్లో నాకేందో సంబంధం లేదంట. ఏరుకొని తింటాను పిచ్చలుగా పడతానే దాని మీద పడేవి నీ అవ్వ ఏమో అది బాగా చూస్తాను, అయితే లేచి చూస్తాను అది చూడు సేమ్ మనిషి అది. ఏం ఏరుతాను రా బయట దండి తిండి తింటాను అవేమో. మామ ఇక కుండ అయితే ఓపెన్ చేసినమాట, లోపలైతే ఆయిల్ సీల్ వేయిందని చెప్పేసిండు మామ. ఈ ఆయిల్ సీల్ అయితే ఇప్పుడు పట్టుకొని అయితే వచ్చేసిండు. చిప్ప కూడా బయట ఇప్పుకున్నాడు మామ. మీకు నేను ఆయిల్ సీల్ వేయని కూడా చూపెడతా. ఈ పిల్లగాడు వేస్తుండు. ఇక ఈయనకు తెలిసినంత ఎవరు తెలియదులే, మెకానిక్ పని కానీ ఇక చేస్తాడు అట్లా. ఏమన్నా అయితే రేపు పొద్దుగా ఇక ఈయన పేరే చెప్దాం ఆడికి పోయి షోరూమ్ కాడ. ఈ అబ్బాయి మన సబ్స్క్రైబర్ అంత ముందు మీరు చూసినట్టున్నారు పాత వీడియోలో, అంతేనా? సబ్స్క్రైబరేనా?
సబ్స్క్రైబర్ అయ్యో అంతేనట. ఇది ఇలా కొత్త మెకానిక్ అయితే వచ్చేసింది అనమాట. ఈయననే కొత్త మెకానిక్. మా నవ్వు చూసినావానే మరి వేరే ఉంటుంది. అవురా పవను గట్లెందుకు క్లీన్ చేస్తుర్రా అంతా? అట్లుంటే ఏమవుతుంది? ఆ 2 సెకండ్లు ఆగి చెప్తాడు. నోట్లో ఎంత ఉన్న వాళ్ళే అందగాడినా మొత్తం డైరెక్ట్ మహారాష్ట్ర లవర్ బాయినా, ఈయన మంతిన్ లవర్ బాయినా. నీ టాలెంట్కు అసలు నిన్ను వాళ్ళు వాడతలేరు బాయ్ మంతిన్లంతా. నువ్వు ఇంత తొందర చేసినావు అంటే ఇది ఏందన్నట్టు. పాత ఎల్సీ లేదు బాయ్. స్టైల్ చూడు మామ, మెకానిక్లకే స్టైల్. అమ్మ చూడాగో నేను అన్నట్టు కింద పడ్డది అది. బండి అయితే మొత్తం అయితే అయిపోయింది అనమాట. క్లచ్ ప్లేట్ జాయింట్ కూడా కలిపేసినాం. మరి దంచుకొని పోతుంది రా సెకండ్ గేర్లా. అవ్వ సెకండ్లో చంపుతుంది కదా. కమర్ వాసన వస్తుంది ఏంద్రా. క్లచ్ ప్లేట్ అయితే మంచిగానే ఉన్నది అనిపిస్తుంది నాకైతే. అంటే మన కొత్తది వేసినాం కదా అట్లా